నమస్తే అండి. తెలుగు క్యాపిటల్ భక్తికి స్వాగతం. ఈరోజు మనతో ఉన్నారు శ్రీలక్ష్మి గారు. నమస్తే అమ్మ. నమస్తే శ్వేత. అమ్మ, తులసి కళ్యాణం గురించి ఈ కార్తీక మాసంలో విశేషంగా చాలామంది జరుపుకుంటూ ఉంటారు. మరి నేను కూడా చేసుకోవాలనుకుంటున్నాను. దాని గురించి మీరు వివరించాలి, నాకు మన ప్రేక్షకులకి కూడా. తప్పకుండా శ్వేత. తులసి కళ్యాణము చిలుక ద్వాదశి నాడు చేసుకుంటారు. చిలుక ద్వాదశి నాడు ఎందుకు చేసుకుంటారంటే ఆషాఢ మాసంలో శుద్ధ ఏకాదశి నాడు విష్ణుమూర్తి యోగ నిద్రలోకి వెళ్తాడు. మళ్ళీ తిరిగి కార్తీక మాస శుద్ధ ఏకాదశి రోజున యోగ నిద్ర నుంచి మేల్కొంటాడు స్వామి. మేల్కొన్న తర్వాత లక్ష్మీదేవి, విష్ణుమూర్తి, దేవతలు అందరూ కలిసి ద్వాదశి రోజుకి బృందావనంకి వెళ్తారు. బృందావనం అంటే శ్రీకృష్ణ నారాయణుడికి చాలా ఇష్టం. కృష్ణుడు అంతా బృందావనంలోనే కదా విహరించేది, ఆనందించేది. మనము చూడు, ఎక్కడి నుంచో వచ్చిన తర్వాత మన వాళ్ళందరినీ కలిసి చేస్తే ఎంతో ఆనందంగా ఉంటాం కదా. అట్లానే లక్ష్మీనారాయణులు, దేవతలు అందరూ కలిసి బృందావనానికి వెళ్తారు. ఆ రోజు బృందావనానికి వెళ్తారు కాబట్టి మన ఇల్లు కూడా బృందావనం చేసుకోవాలి. లక్ష్మీనారాయణులు రావాలి కదా. అవును, రావాలంటే మన ఇంట్లో కూడా బృందావనం ఉండాలి. అవును, బృందావనం ఉంటేనే కదా వాళ్ళు వచ్చి చూసి ఆనందించి మనకి సర్వ సౌభాగ్యాలను ఇచ్చి ఆశీర్వదించి వెళ్తారు కదా. అందుకనే ద్వాదశి రోజు నాడు మనం తులసి కళ్యాణం చేసుకుంటాం అన్నమాట. అసలు క్షీర సాగర మదనం జరిగింది కూడా ద్వాదశి రోజునే. అందుకనే క్షీరాబ్ది ద్వాదశి అంటారు. అవును, చిలుక ద్వాదశి అంటారు. అది ఇస్తారుగా, చిలుకుతారు కదా, చిలుకుతారు కదా, చిలుక ద్వాదశి అంటారు. క్షీరాబ్ది ద్వాదశి అంటారు. ఆ రోజు మనము ద్వాదశి రోజు ఎక్కువ సాయంత్రం పూటే అనమాట. ఈ ఈ సంవత్సరం మనకి ద్వాదశి, ఏకాదశి, ద్వాదశి రెండు కూడా కలిసి వచ్చినాయి, ఒకే రోజు వస్తున్నాయి. ఏకాదశి గడియలు మధ్యాహ్నంతో వెళ్ళిపోతాయి, ద్వాదశి గడియలు మధ్యాహ్నం నుంచి మొదలవుతాయి అన్నమాట. ఆ రోజు సాయంత్రం రోజు తులసి కోట దగ్గర చక్కర పరిశుభ్రంగా చేసుకొని నీళ్లు జల్లుకొని బియ్యం పిండితో రకరకాల రంగులతో ముగ్గులు వేసుకొని అందులోనే మనం తులసి కోటలోనే ఒక ఉసిరి చెట్టు ఉంటే పక్కన పెట్టొచ్చు. తులసి కోట పక్కనే ఉసిరి చెట్టును కూడా పెట్టొచ్చు. లేని పక్షంలో ఉసిరి చెట్టు లేదని కంగారు పడకుండా ఒక కొమ్మ, ఇవాళ రేపు అసలు విపరీతమైన కాయలతో ఉసిరి కొమ్మలు అమ్ముతున్నారు. అవును, రైతు బజార్లో, మన ఇంటి దగ్గర కూడా మార్కెట్ పెట్టినప్పుడు అమ్ముతున్నారు. అలాంటి కొమ్మ ఒకటి సేకరించుకొని మనం చిలుక ద్వాదశి నాడు ఆ కొమ్మను కూడా తులసి కోటలో పెట్టుకొని ఒక శ్రీకృష్ణుడి ప్రతిమ ఉందనుకో, అక్కడ పెట్టుకొని తులసి కోట ముందు పెట్టుకొని చక్కగా విష్ణుమూర్తి, కృష్ణుడికి, తులసికి నామాలు, అష్టోత్తర శతనామావళి చేసుకొని తులసి కథ ఉంటుంది. ఆ కథను చదువుకొని అక్షంతలు వేసి మన శిరస్సు పైన కూడా అక్షంతలు ధరిస్తే చాలా పుణ్యం అనమాట. అందువల్ల భార్యాభర్తలు ఇద్దరు కూర్చొని పిల్లల్ని కూడా కూర్చోబెట్టుకుని వాళ్ళకు కూడా తెలియాలి కదా. చక్కగా పిండి దీపాలు చేసుకోవాలి. పిండి దీపాలు అంటే బియ్య పిండిలో కొంచెం ఆవు నెయ్యి వేసి నీళ్లు కలిపి చక్కగా గట్టిగా పిండి ముద్దలా కలుపుకొని ప్రమిదల్లాగా ఏర్పాటు చేసుకొని మంచిగా ముగ్గులు మనం వేసుకుంటాం కదా. ఆ ముగ్గుల్లో చక్కగా దీపాలు పెట్టుకొని భార్యాభర్తలు, పిల్లలు అందరూ వెలిగించుకొని తులసి కథ చదువుకొని అక్షింతలు వేసుకొని అందరి శిరస్సుల మీద ధరించి కొబ్బరికాయ కొట్టి పళ్ళు పూలు నైవేద్యం పెట్టి శ్రీకృష్ణుడికి వీలైతే ఒక తులసి మాల వేసి, ఆయనకి చాలా ప్రీతి కదా, ఇష్టం. అప్పుడే కదా వస్తాడు నారాయణుడు, యోగ నిద్రలోంచి వస్తాడు కదా. తులసి మాలలు తులసి మాల ధరిస్తే ఎంతో ఆనందంగా, ఆ మూర్తిని చూస్తేనే మనకు మహా ఆనందంగా అనిపిస్తూ ఉంటుంది అనమాట. ఆయన చాలా ప్రీతికరం అనమాట. తులసీదేవి అంటేనే ప్రీతికరం. తులసి మాల ధరిస్తంలో ఆయనకి చాలా ఇష్టం అనమాట. అనేక పుష్పాలతో, పత్రాలతో పూజ చేసుకొని పిండి వంటలు మనకు శక్తి మేర చేసుకొని కనీసం ఒక పాయసమైనా, పరమాన్నం, పాయసం అంటే పాయసం కాదు, పరమాన్నం, బెల్లం పరమాన్నం చేసుకొని ఆ స్వామి దగ్గర పెట్టుకొని ఇంకా మన ఓపిక పెట్టుకొని నలుగురు ముత్తైదులు పిలుచుకొని వాళ్ళకి పండు తాంబూలం ఇచ్చుకొని కాస్త ప్రసాదం పెట్టి మంచి హారతులు ఇచ్చి పాటలు పాడుకొని ఎంతో మనం ఒక బృందావనంలానే ముత్తైదులందరూ కూర్చొని చేసుకుంటే సర్వ సౌభాగ్యాలు ప్రసాదిస్తారనమాట.
ముక్కోటి దేవతలు కూడా దీవిస్తారు. ఇలా ఇలా చేసుకుంటే మనకు ఆనందం అనిపిస్తూ ఉంటుంది, మన పూజకి సత్ఫలితాలు వస్తాయి. ఓకే, చాలా సంతోషం అమ్మ, చాలా విలువైన సమాచారాన్ని ఇచ్చారు. థ్యాంక్ యూ. నమస్తే సార్.